ఏంటిది? ఏంటి ఇది? ఏంటిది? అన్ని ఛానల్స్ లో ఆన్లైన్ లో ఇప్పుడు ఈ వీడియో క్లిప్పే వైరల్ అవుతాం. మీకు నిజం చెప్పను, ఇది నేను కాదు. మార్ఫింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్, మొత్తం గ్రాఫిక్స్. ఇంకొకసారి చూడండి. ఒంటి మీద ఉన్న అండర్వేర్ కూడా మారలేదు. ఏది? మార్ఫింగ్ అంట. సార్, ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారా? నన్ను అరెస్ట్ చేస్తే నీకేమొస్తుందమ్మా? అయ్యగారు, మన డిస్టిలరీని పోలీసులు వచ్చి సీల్ వేశారు. మంది కాదు, నీదే. నీ పేరు మీద మాత్రమే ఉన్న డిస్టిలరీ. అయ్యగారు, మన దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా దీన్నొక సంఘ విద్రోహక చర్యగా భావిస్తూ అనధికారికంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నందుకు గాను సింహాద్రిని పార్టీ నుండి బహిష్కరిస్తాను. అయ్యో, నన్ను బహిష్కరిస్తారా? సింహాద్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చినాడు కాబట్టి పోలీసులు వెంటనే ఇతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. నేను రాజీనామా ఇచ్చానా? నేను నిరపరాధం సార్. ఇట్లాంటి డిస్టిలరీ గురించి ఇంత ఖచ్చితంగా ఎవరిచ్చినారయ్యా సమాచారం? తను తలుచుకుంటే ఒక్క రాత్రిలోగా ఖచ్చితమైన సమాచారాన్ని రాబట్టగలిగే వ్యక్తి ఒకడు ఉన్నాడు. అతనెవరో కాదు, అదిగో చూడండి. చేసావుగా? అవును, మోసమే చేసింది నేను కాదు, నువ్వు. జనాల్ని మోసం చేసేవాడు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఏదో ఒక రోజు ప్రజల ముందులా బట్టలు లేకుండా నిలబడాల్సి వస్తుంది. ఎవ్రీబడి కేర్ఫుల్ అబౌట్ దేర్ ధోతీస్. మిస్టర్ ఎక్స్ఎమ్మెల్యే, నీకు గుడ్ న్యూస్. సారు పంపించిన డాన్సర్ నీ గురించి పోస్ట్ పెట్టింది ఫేస్బుక్ లో, ఒక నాటి పోస్ట్. మీటు. అయ్యో, దీనికి నేను ఒప్పుకోను. తెరిచి ఉంచిన గేటు దూకితే ఆ కంప్లైంట్ కోర్టులో నిలబడదుగా. సిట్ ఆర్ స్టాండ్, కోర్టు డిసైడ్. నిన్న ఉదయం అటువంటి డిస్టిలరీ ఈ స్టేట్ లో ఉందని నిరూపించగలవా అని మంత్రి గారు నన్ను అడిగారు. ఐ టేక్ ద ఛాలెంజ్. రాజా చెప్పిందే చేస్తాడు, చేసేది మాత్రమే చెప్తాడు. నేను నా మాట నిలబెట్టుకున్నాను, ఇక సార్ ఆయన మాట నిలబెట్టుకోవాలి. మాట? ఏం మాట? మర్చిపోయారా? మంత్రి గారు కదా మర్చిపోతారు. ఆల్ మినిస్టర్స్ ఆర్ ఫర్గెటింగ్ డిసీజ్. మీరు కంగారు పడకండి, ఐటమ్ నేను తీసుకొచ్చాను. చిన్నా అన్నా, రెడీగా ఉందన్నా. తీసుకురా. మంచి నెంబర్ 1 చెప్పి నేయించిన పట్టు శాలువా. ఇదిగో, కప్పండి. స్పీక్ 2 గుడ్ వర్డ్స్ అబౌట్ మీ ప్లీజ్. ఈ రాజా నరసింహ మన దేశానికే ఎంతో గర్వకారణం. ఇటువంటి కార్యదక్షులు మన దేశానికి అవసరం. హలో, నిన్నే అడుగుతున్నాను. వాట్సాప్ లో 2 days నుంచి రిప్లై ఇవ్వట్లేదేంటి? ఫోన్ అక్క తీసేసుకుంది. ఎగ్జామ్స్ రేపటి అయిపోతాయి. సరే, లైట్ గా ఒకటి ఇస్తే నేను వెళ్ళిపోతా. ఏంటి పిచ్చి వేషాలు వెయ్యకు, అక్క చూస్తే చంపేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ రోజు నేను అడగకుండానే 3 సార్లు ముద్దు పెట్టావు కదా, తర్వాత నేను ఏమైనా ఇబ్బంది పెట్టానా? ఒక్కటే కదా అడుగుతున్నాను, ప్లీజ్. ఏమండి, నేను చెప్పేది ఇంకొకసారి నిన్ను ఇక్కడ చూశానంటే బయటికి పోరా. రావే లోపలికి. వద్దన్నా. ఇవాళ నేను దాన్ని చంపి దాన్ని రక్తం తాకుండా వదిలిపెట్టను. మిస్టర్ రాజా, తప్పు మనవాడి మీద కూడా ఉంది. అది నా చిన్నాన్ని కొడుతుంటే చూశారు కదా. వీడు అమ్మాయి ప్రేమించుకుంటున్నారు తెలుసా? చిన్న? అవునన్నా, అమ్మాయి అంటే నాకు ప్రాణం అన్నా. మనోహర్, పాకిస్తాన్ ప్రధానమంత్రి కూతురు కావాలని వీడు అడిగినా నేను వెళ్ళి మాట్లాడి తీసుకొచ్చేవాడు. ఇమ్రాన్ ఖాన్ ఇస్తాడా? ఈ రాక్షసితో ఎలా మాట్లాడతాం? నాకు అది కావాలన్నా. ఏంటి చూస్తారు? వెళ్ళి లాయర్ని మా నాన్నకి ఫోన్ చేయమని చెప్పండి. మా నాన్న ఎందుకు? పిల్లని అడగడానికి వెళ్ళి పెద్దవాళ్ళు ఉండక్కర్లా. మనం పిల్లని అడగడానికి వెళ్తున్న విషయం ఆ భద్రకాళికి ఎలా చెప్పాలి? ఆ సంగతి నేను చూసుకుంటాను. మీరు ధైర్యం వెళ్ళి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేసుకోండి. వాసంతకతో నేను మాట్లాడతాను. పద. కానీ మిస్టర్ సూరి, నువ్వు ఈ విషయాన్ని ఎలా చెప్తావు? వాసంతికి ముఖం వంక చూసి చెప్పే మొహం పగలగొడుతుంది. అందుకే వాయిస్ మెసేజ్ పంపిస్తాను. ప్రియమైన వాసంతక్కకి, మన రాజా నరసింహ రేపు ఉదయం మన ఇంటికి పెళ్లి చూపులకి వస్తున్నారు. ఆయన నిన్ను ఇష్టపడుతున్నారు కాబట్టి కొంచెం సహకరించక్క. వెళ్ళిపోయింది. ఎలాగుంది? ప్రాబ్లం వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి కానీ లేవు. ఏదో ఆవేశంలో అనేసారు. నిజంగానే వీళ్ళందరూ కట్టుకొచ్చేసారు. దేవుడా, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నేనున్నాను కదా.
షడన్ అరేంజ్మెంట్స్ నాట్ గుడ్. అనుకున్న విధంగా సెటప్ చేయడం కుదరలేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అదేంటి మొహంలో సంతోషమే లేదు? సూర్య అన్ని విషయాలు చెప్పాడు కదా. అమ్మో, నేను దొరికిపోయేలాగున్నాను. ఒక శారీ కట్టుకొని వస్తే బాగుండేది. దిస్ ఈజ్ ఎ మనీ అన్న, ఓల్డ్ కింగ్, ఎక్స్ రౌడీ లైక్ మై ఫాదర్. ఆస్తి, డబ్బు, కుటుంబం ఇవన్నీ చూస్తే పాలకులలో కొండ మీద కూర్చున్న 100 గర్ల్స్ విల్ స్టాండ్ ఇన్ లైన్ 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 లైన్. బట్ వాట్ టు డూ? లవ్ స్టోరీ. భాషాపరంగా కొన్ని తేడాలు ఉండొచ్చు, దాన్నేం పట్టించుకోవద్దు. కొంతకాలం పోతే వీ విల్ మేనేజ్. వై థింక్? పెళ్ళిప్పుడే ఖాయం చేద్దాం. ఏమనుకుంటున్నావు నా గురించి? పెళ్ళంటే ఎగేసుకొని ఒప్పేసుకుంటానా? హ, నన్ను చేసుకోవాలంటే ఇంకో జన్మెత్తాలి నువ్వు. ఆ? అయ్యయ్యో, నేనా? నిన్నా? దేవుడా, అయ్యో, నువ్వు తప్పుగా అనుకున్నావు. పెళ్లి కొడుకు నేను కాదు. నాకింకా పెళ్లి రాలేదు, ఇప్పట్లో రాదు కూడా. నేను ఇంగ్లీష్ చదువుకునేటప్పుడు ఇంగ్లీష్ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకునేవాడిని. అప్పుడు అది జరగలేదు. కానీ ఇప్పుడు ఎవరైనా బ్రిటిష్ రాజు కూతురు వచ్చి అడిగితే అప్పుడు ఆలోచిద్దాం. కానీ నేను ఇప్పుడు వచ్చింది నా తమ్ముడు చిన్న కోసం, మీ చెల్లెలు మీనాక్షిని అడగడానికి. ఏయ్, ఈ ఆకతాయదవని నా చెల్లెలికిచ్చి పెళ్లి చేయాలని చూస్తే కత్తికో కండగా నరికేస్తాను. మిస్ వాసంతి, హూ ఐ యామ్ యు డోంట్ అండర్స్టాండ్. నాకు తమ్ముడున్నాడు, సూర్య, మై ఓన్ బ్లడ్. వాడు కోరుకున్నది ఓ రాక్షసుడి కూతుర్ని. వాణ్ణి ఎదిరించి చెప్పిన టైంకు, చెప్పిన చోట, పెట్టిన ముహూర్తానికి ఇద్దరికి పెళ్లి చేశాడు ఈ రాజా. అలాంటి నాతో వాదిస్తావా? అంత అహంకారమా నీకు? ముందెక్కడి నుంచి పోండ్రా బయటికి. పదరా వెళ్దాం. ఓకే అన్న. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య. ఇంటికొచ్చిన అతిథులతో ఎలానా ప్రవర్తించేది? ఇది ఆడాళ్ళు చేసే పనా? ఛే 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 ఛే. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ వెరీ కంట్రీ టాక్. చిన్న, అన్నా, మనకిది కుదరదు. ఆ అమ్మాయి వద్దు. తనను అపార్థం చేసుకున్నారు సార్. ఆ వాసంతి ఎవరో ఏంటో తెలీదు కనుకనే మీరు ఇలా మాట్లాడుతున్నారు. తనెవరికీ తెలీదు, తెలుసుకునే అవకాశమూ ఇవ్వలేదు. 7 ఏళ్లప్పుడు ఆడి 2 పిల్లల్ని అనాథల్ని చేసే అమ్మ కూడా పోయింది. పోషించడం, చదివించడం నాకు సాధ్యమైనంత నేను చేశాను. పట్టుదల ఎక్కువగా ఉండేది వాసంతికి. ఎవరి సహాయం లేకుండా బతకాలనే పట్టుదల. చిన్నప్పటినుంచి తను చెయ్యని పనంటూ లేదు. ఇంటి పనుల నుంచి కూలి పనుల వరకు తను జీవితంతో పోరాడింది. పిచ్చుక కూడబెట్టినట్టు కూడబెట్టి అన్నీ స్వయంగా కొనుక్కుంది. ఏ మనిషి అయినా జీవితంలో అన్నిటికన్నా సంతోషంగా ఉండే రోజు వాళ్ల పుట్టినరోజే కదా. పాపం ప్రతి పుట్టినరోజుకి వాసంతి మదిలో మెదిలేవి చల్లా చెదురై రాలిపడుతున్న తన తండ్రి శరీర భాగాలు. అలాంటి జ్ఞాపకాలతో ఒక్కొక్క రోజు గడుపుతున్న ఆ అమ్మాయి ఇలా కాకుండా మరెలా ప్రవర్తిస్తుంది సార్? చిన్న, వాసంతికి జీవితంలో ఒకే లక్ష్యం ఉంది, ఒకే స్వప్నం ఉంది. అది మీనాక్షి. తనేదన్నా తప్పుగా మాట్లాడితే అది మీనాక్షి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతోంది. తప్పు చేశాను. తప్పు జరిగిపోయింది. వెరీ 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 రాంగ్. అవునన్నా, మనం సరిగ్గా కనుక్కోకుండా తొందరపడ్డాం అనుకుంటా. ఏమైనా నేను వాసంతిని ఒకసారి కలుస్తాను. వద్దన్నా, నువ్వు మళ్ళీ నా కోసం అక్కడికి వెళ్ళి తలదించుకోకూడదు. ఇది సెట్ అవదన్నా. వదిలేద్దాం. నా చిన్న కోసమేగా. ఏంటి? డోంట్ యాంగ్రీ. నేను గొడవ పడటానికి రాలేదు. మూర్తిగారు చెప్పాకే నాకు అన్నీ తెలిసాయి. సానుభూతి కోసం అయితే వద్దు, నాకు అది ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. ఇంత చిన్న వయసులోనే నువ్వు పడరాని కష్టాలు పడ్డావని మూర్తిగారు చెప్పారు. కానీ అంత మాత్రాన చుట్టూ ఉన్న వాళ్ళంతా శత్రువులు అనుకోకూడదు. నీ మంచి కోరుకునేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకు నీ మీద చాలా గౌరవం పెరిగింది. ఎందుకో తెలుసా? యు ఫైట్, ఐ ఫైట్, వీ ఫైట్. ఐ లవ్ ఫైటర్స్. నేను చెప్పేదైతే పట్టించుకోవద్దు. ఐఎమ్ స్టోరీలెస్ మ్యాన్. మనసులో అనిపించింది బయటకనేస్తానంతే. ఎప్పుడు గొడవలు, దొమ్మిలు, ఇలాంటి పంచాయతీలతోనే నా జీవితం గడిచిపోతుంది. కానీ నా చిన్న అలా కాదు. 13 ఏట పాలకులకు వెళ్ళినప్పుడు ఒక వీధి కుక్కకు ఉన్న విలువ కూడా నాకు లేదు. అలాంటి నన్ను మణి అన్నే ఆదరించాడు. ఆయన కుటుంబంలోనే కాదు, జీవితంలోనూ చోటిచ్చాడు. నేనక్కడికి వెళ్ళినప్పుడు 4 ఏళ్ల పిల్లాడు చిన్న.
ఆ రోజు చిన్న నా వేలు పట్టుకుని నడుస్తూ ఇప్పటి వరకు ఆ చేయి వదలలేదు. రాజా అన్న అని వాడు పిలిచేది కేవలం నోటితో మాత్రం కాదు, మనసుతో. చిన్నప్పుడు వాడికి ఏదైనా మణి అన్న కొనిపెడితే ఇది అన్నయ్యకే అని దాచిపెట్టేవాడు. ఎవరన్నా అడిగితే అన్నయ్యకు నేను మాత్రమే ఉన్నాననేవాడు. ఈ రోజుకి ఓ నీడలా నాతో నడుస్తూనే ఉన్నాడు, ఏది అడగకుండా, ఏది ప్రశ్నించకుండా. ఐఎమ్ ఏ బ్లడీ ఫూల్. వాడి కోసం అంటూ ఈ రోజు వరకు ఏమీ చేయలేకపోయాను. ఇంతవరకు నేను సంపాదించింది, ఇక సంపాదించబోయేది అన్ని వాడి కోసమే, నా చిన్న కోసం. మా పాలకొల్లు వాళ్లకు అలవాటు ఉంది. నమ్మి వెంట వచ్చిన వాళ్ళని ప్రాణమైనా ఇచ్చి కాపాడతాం, ఎప్పటికీ వదిలిపెట్టాం. రా, పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు కదా, మీనాక్షిని నా తమ్ముడికిస్తావా? నేను చూసుకుంటాను, ఏ లోటు రాకుండా, ఓ రాజకుమార్ లాగా. ఆ, జామీన్ దొరికినాదా? ఏం చెప్పమంటారు అయ్యగారు, ఏదో రకంగా బయటపడ్డాను. నువ్వు పెట్టే నేను మళ్ళా తెచ్చా. అయ్యగారు, మనం అద్దెకిచ్చిన బిల్డింగ్లోనే కల్తీ మద్య కేంద్రం వేరే వారు నడుపుతున్నారని కోర్టును నమ్మించి బతికిపోయాం. కానీ ఆ తెలివి నాది కాదు, నా లాయర్ది కాదు. ఎవరిది? పీకే ప్రవీణ్ కుమార్ పూర్తి పేరు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ తెలిసింది పీకేగానే.